ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనం సిటీ రూట్ కి వెళ్ళిపోతాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. యాక్చువల్ గా ఈ వాటర్ ఫాల్ ని పెద్దంబర్పేట్ వాటర్ ఫాల్ కాదు, హైవే వాటర్ ఫాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది హైవే కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఇంతకు ముందు 3-4 మెంబర్స్ వరకు చనిపోయారు. అండ్ అలాగే ఇంకొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశారంట. సో అందుకనే ఈ ప్లేస్ ని కొన్ని రోజుల వరకు రిస్ట్రిక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అలౌ చేస్తున్నారు. చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తున్నారు. ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం. ఈ వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో దారి చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంది. సో షూ మాత్రం కంపల్సరీ. షూ వేసుకొని రావడం చాలా బెటర్ గా ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఫ్లాట్స్ వేసుకొచ్చిన నడవనికి చాలా ఇబ్బంది ఉంది, స్లిప్ అవుతుంది అనమాట. అందుకే చెప్తున్నాను, షూ అయితే మ్యాండేటరీ. అబ్బా సేమ్ ముచ్చటగా 3 కోతుల్లాగానే వెళ్తున్నారు వీళ్ళు వాటర్ ఫాల్ లోపలికి. యాక్చువల్ గా మనం కూడా ఇదే దారి నుంచి వెళ్ళాలి ఇప్పుడు. సో ఫైనలీ ఇది గైస్ వాటర్ ఫాల్. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. కానీ డ్రైన్ వాటర్ అంటేనే అసలు నమ్మలేకపోతున్నాం. ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా నేచురల్ గా ఫామ్ అయింది. ఈ వాటర్ అన్ని డ్రైన్ వాటర్ అన్నమాట. సో ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాటర్ ఫాల్ చాలా అందంగా కనిపిస్తుందని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బేగంపేట్ రసూల్పూర్ నుంచి వచ్చిన ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఫొటోస్ దిగడానికి ఇక్కడికి వచ్చి స్లిప్ అయి చనిపోయాడని. సో ఆ అబ్బాయి ఎక్కడ నిల్చున్నాడంటే ఇప్పుడు వాటర్ ఫాల్ అవుతుంది కదా పైన, సో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి ట్రై చేసిండంట. బై మిస్టేక్ స్లిప్ అయ్యి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్లేస్ కి వచ్చినట్లయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. వాటర్ ఫాల్ కి వచ్చామా, వాటర్ ఫాల్ ని చూసామా, ఒక ఫోటో తీసుకున్నామా అన్నట్లు ఉండాలి. కానీ స్టంట్స్ లాంటివి అస్సలు చేయకండి, ఎందుకంటే మన ప్రాణాలకే చాలా ప్రమాదం. అండ్ ఇంకొక వార్నింగ్ ఏంటంటే, ఈ వాటర్ ఫాల్ కి మీరు రావాలనుకుంటే డే టైమ్ లో మాత్రమే రండి, నైట్ టైమ్ లో అస్సలు వద్దు. ఎందుకంటే చూడనికి చాలా వైల్డ్ గా ఉంది. నైట్ టైమ్ లో అయితే కొంచెం డేంజరస్ అనిపిస్తుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.